ఎందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలవరా? జగన్ కొత్త కొత్త పథకాలన్నీ పెట్టి జనాల్లో మార్పు తెచ్చాడు కదా. ఉదాహరణకు వాలంటీర్ సిస్టమ్ మొదలు పెట్టాడు. ఆ వాలంటీర్ సిస్టమ్ ఇతర రాష్ట్రాలకు కూడా ఇన్స్పిరేషన్గా మారింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వాలంటీర్ సిస్టమ్ తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే ప్లానింగ్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి అన్ని కొత్త కొత్త పథకాలు పెట్టడం వల్ల ఏమైతుంది, జగన్ పాపులారిటీ ఎక్కువ పెరిగిపోయింది. మంచి చేస్తుండు, బాగా చేస్తుండు. మరి బయట జనాలు ఏమంటారు అంటే ఒక రాజధాని హైదరాబాద్ బెంగళూరు లాంటి రాజధాని కట్టలేకపోతున్నాడు, ఐటీ కంపెనీలు తీసుకురాలేకపోతున్నాడు, మాకు ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాడు, మేము జగన్ కోటేయమని అంటున్నారు. నిజమేనా? అవన్నీ ఒక్కరు మాట్లాడండి. 5 yearsలో అతను వచ్చిన 5 yearsలో కొత్తగా వచ్చాడు. అతనికి టైం ఇవ్వాలి. నెక్స్ట్ టైం కూడా మనం టైం ఇచ్చేయగలిగితే రాజధానికి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మన కొత్తది ఖచ్చితంగా తీసుకురాగలడు. అప్డేట్ వర్షన్ని చేయగలడు. మీరు ఒక్కసారి ఎన్నుకొని వేయలేము తీసుకురాలేమంటే కష్టం. నెక్స్ట్ టైం కూడా అవకాశం ఇవ్వాలి. అప్పుడే కదా ఆయన టాలెంట్ ఏంటో మనకు తెలిసేది. జగన్ గారికి ఒక్క అవకాశం అంటేనే ఇచ్చిరంట, కానీ ఈయనతోనే ఐటీ కంపెనీలు అలాంటివి తీసుకురావడం అయితే లేవంటారు. ఎమ్మటే కావాలంటే కష్టం కదండి. ఒక ఇల్లుని చూసుకోవాలంటే చాలా కష్టాలు ఉంటాయి. మంత్లీ ఖర్చుస్ అని అవి ఇవన్నీ. అలాంటి ఒక రాష్ట్రాన్ని మెయింటైన్ చేయాలంటే ఆయనకి ఎన్నో ప్రెజర్లు ఉంటాయి. అలాంటప్పుడు ఆయనకు కూడా కొంచెం టైం ఇవ్వాలి. అందుకని పెట్టుబడులు లేవు, మనకి వాటర్ లేవు, కరెంట్ లేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఆయన అన్ని దేశాల నుంచి కాంటాక్ట్ అవుతున్నాడు పెట్టుబడుల కోసం. టైం పడుతుందండి వాటి కోసం. ఐటీ అనుభవజ్ఞుడు చంద్రబాబు అయితేనే బాగుంటుంది. హైదరాబాద్ కూడా చంద్రబాబు ఐటీ తీసుకొచ్చాడు. ఐటీ రావాలంటే చంద్రబాబు మళ్ళీ రావాలని అంటున్నారు. ఓన్లీ ఐటీ వస్తే సరిపోదు అండి రాష్ట్రానికి. ఐటీ ఒక్కటే ఉంటే సరిపోతుందా? మిగతా ఏవి అవసరం లేదా? ఐటీ వస్తే కంపెనీలు ఎక్కువ వస్తాయి, ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి కదా. ఉద్యోగాలు వస్తే సరిపోతుందా అండి? మిగతా వాళ్ళ పరిస్థితి, రైతులు ఉన్నారు, రైతులుగా చదువుకొని ఉంటారు, వాడికి ఉద్యోగం రాదు. వాడి పరిస్థితి ఏంటి? ఫార్మర్స్ పరిస్థితి ఏంటి? మామూలుగా కూలీ పనికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓన్లీ ఐటీ రావడం వల్ల ఎడ్యుకేటెడ్ పీపుల్కే మేలు జరుగుద్ది. మిగతా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏం జరుగుద్ది చెప్పండి? ఇప్పుడు ఏపీ ప్రజలు జగన్ వైపు ఉన్నారంటున్నారు. మరి ఉన్నారంటే మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ అని గంతమందిని ఎందుకు మార్చాడు? చాలా మందిని చాలా స్థానాల్లో మార్చాడు ఎమ్మెల్యే అభ్యర్థులు. వాళ్ళకి ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఇవ్వడం జరగడం వల్ల వాళ్ళు మిస్యూజ్ చేశారు. ఆ వచ్చిన పవర్ని మిస్యూజ్ చేయడం వల్ల వాళ్ళని చేంజ్ చేయడం జరిగింది. అందుకనే వాళ్ళని చేంజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఆయన ఏమైనా ఎక్కువ సీట్లు గెలవబోతున్నారా? లేదు సార్, అలా ఏం జరగదు. ఆయన పార్టీ ఓన్గా నడిపించి ఉంటే అట్లీస్ట్ కనీసం ఒక 10 to 15 సీట్లన్నీ వచ్చేవి. కానీ చంద్రబాబు కలవటం, మళ్ళీ విడిపోవటం, మళ్ళీ కలవటం. ఒంటరిగా పోటీ చేస్తేనే 10-15 సీట్లు వస్తుండే. కలిపి పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయంటూ అసలు రావండి. ఆయన ఒక్క చోట గెలుస్తాడా? పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకత మొదలవుతుంది. పోయినసారి 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల ఓడిపోయాడు. కనీసం ఈసారి ఒక్క చోటనన్నా గెలుస్తాడా? వాళ్ళతో కలవకుండా కనీసం అట్లీస్ట్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అయినా వాళ్ళ పార్టీ సిద్ధాంతాలను ఫాలో అవుతారు కాబట్టి ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ 10% అని ఉండేది. ఇప్పుడు చంద్రబాబుతో మెర్జ్ అవడం వల్ల ఏం జరిగింది? వీళ్ళ పార్టీ కార్యకర్తలకి వాళ్ళ మీద నమ్మకం పోయింది. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు, మనం ఎవరిలో కలవకూడదు, జన సైనికులు అనేది సపరేట్ పార్టీ అని వాళ్ళకి తెలియట్లేదు. ఎవరి పార్టీ ఎవరిదనే తెలియట్లేదు. రెండు మెర్జ్ అవ్వడం వల్ల. ఎమ్మెల్యేగా చూడబోతామా పవన్ కళ్యాణ్? మేబీ చూడొచ్చు అండి. సీఎం అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. ఛాన్సెస్ నో ఛాన్స్. షర్మిల గారు కాంగ్రెస్ లాగా వచ్చారు కదా, మరి అది జగన్ గారికి మైనస్ అంటున్నారు. నో, షర్మిల అయితే ఏం కాదండి. తను ఈ రోజు ఇక్కడ వస్తుంది, రేపు తెలంగాణకు వస్తుంది, ఎల్లుండి మళ్ళీ సికింద్రాబాద్, కర్ణాటక కూడా వెళ్తుంది. పార్టీ పిచ్చి. జగన్ గారి సంత చెల్లే మాటలు వింటలేదు, మనం ఎందుకు వినాలని ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారంట. ఆమె మెంటల్ అయితే అందరికి మెంటల్ వస్తుందా సార్? ఆమె అంత పిచ్చి, వేస్ట్ క్యాండిడేట్. ఆమె తీసేయండి. నెక్స్ట్ క్వశ్చన్. మరి రాజధాని ఇంకా డిసైడ్ చేసుకుంటలేడు. ఏ రాజధాని అయితే బాగుంటది? విజయవాడ అయితే బాగుంటదండి. విజయవాడ, వైజాగ్. మరి ఎందుకు జగన్ గారికి అట్లా 3 రాజధానులు అంటున్నాడు? ఫ్యూచర్ ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నాను. ఫ్యూచర్ లో ఏమన్నా 3 రాజధానుల వల్ల ఏమైనా ప్లస్ పాయింట్ జరగచ్చు అనుకుంటున్నాను. నారా లోకేష్ గారు పోయినసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తాడా? నారా లోకేష్ గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఈ మధ్య అంతా పాదయాత్ర చూస్తున్నాం. తనకు చూసించేది సీఎం క్యాండిడేట్ అయితే నామినేషన్ అవ్వలేకపోయినా కానీ అట్లీస్ట్ ఎమ్మెల్యే ఛాన్స్ ఉంది. వయస్కు తనయుడు జగన్ గారు ఇట్టను, చంద్రబాబు తనయుడు లోకేష్ గారు అంత పోటీ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరండి. లోకేష్ గారు అంత పోటీ ఇవ్వలేరు. పోటీ ఇవ్వలేరు. నారా లోకేష్ జగన్ గారికి అంత పోటీ ఇవ్వలేరు అంటారు. ఇవ్వలేరు. చంద్రబాబుకి, జగన్ కి. పవన్ కళ్యాణ్ ఏమైనా ఆయన స్పీచ్ ల వల్ల జనాలు ఏమైనా మారే ఛాన్స్ ఉందా? యువకులు తెలంగాణలో చేంజ్ అయ్యారు. యువకులు చేయడం వల్లే ఇళ్ళల్లో చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా యువకులకు చెప్పి ఓటేయమంటే యువకులు ఏమైనా చేంజ్ చేపిస్తారా ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి? ఇలా మెర్జ్ కాకముందు అయితే అలా ఛాన్స్ ఉండేదండి. తెలుగుదేశంతో మెర్జ్ కాకముందు అయితే ఛాన్స్ ఉండేది. ఎందుకంటే ఆ సిద్ధాంతాలు అందరికీ నచ్చేవి. ఆ పార్టీలు చేరాలనే ఒక కసి ఉండేది, మార్పు తేవాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? టీడీపీలో చేరడం వల్ల చాలా మైనస్ అయిపోయింది.
వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు అసలు వాళ్ళకే తెలియట్లేదు. మరి ఓట్లు చీల్తాయని, గవర్నమెంట్ వ్యతిరేక ఓట్లు చీల్తాయనే కలిసిరంట. ఎన్ని ఓట్లు చీల్చినా కానీ జగన్ కి అత్యధిక మెజార్టీ వస్తుందండి. కొన్ని ఫిక్స్డ్ సీట్లు ఉన్నాయి, కొన్ని నియోజకవర్గాల్లో జగన్ తప్పక వేరే సీట్లు అభ్యర్థులు నిలబెట్టినా కానీ వేస్ట్. 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. 25 ఎంపీ సీట్లు వైసీపీ గెలిస్తే ప్రత్యేక హోదా గురించి కేంద్రం మెడల్ వంచవచ్చు అని జగన్ గారు అంటున్నారు. నిజంగా ప్రత్యేక హోదా వస్తుందని అనుకుంటున్నారా? ప్రత్యేక హోదా అంటే చెప్పలేను సార్, రావాలనుకుంటున్నాను. 25 సీట్స్ రావాలంటే మనకు కష్టం కదండి. జగన్కి రావండి, ఒక 17 సీట్స్ అయితే వస్తాయి. వైవి సుబ్బారెడ్డి ఏమన్నారంటే, మళ్ళీ మాకు ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు హైదరాబాద్ ఎలా ఇచ్చారో మళ్ళీ కొనసాగించండి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను అని అంటున్నారు. అది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితే బాగుంటుందా? ఉమ్మడి రాజధాని కొనసాగడం వల్ల మళ్ళీ సమ్మెలు అవన్నీ మొదలవుతాయండి. కాబట్టి ఉమ్మడి రాజధానిని నేను వ్యతిరేకిస్తున్నాను.